ఇంట్లో పెళ్ళిడికి వచ్చి పెళ్ళవని ఆడవాళ్ళు, అలాగే భర్త చనిపోయి విడోగా ఉన్న ఆడవాళ్ళు, లేదా భర్తని వదిలేసి సపరేట్గా ఉంటున్న ఆడవాళ్ళు, మెయిన్లీ వీళ్ళే తన టార్గెట్ అనమాట. అలాంటి వాళ్ళల్లో బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ప్రశాంతంగా జీవితం గడుపుతాను, పెళ్లి చేసుకుంటాను అని రకరకాల మాటలు అయితే చెప్తాడనమాట. ఆ ఒక్క రాత్రి గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, అసలు బతుకున్నారా లేదా అనే వివరాలు కూడా ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు. అలా అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా ఏదో ఒకరికి ఇద్దరికి జరిగిందంటే కాదు, ఆల్మోస్ట్ 20 మందికి పైనే జరుగుతూ ఉంటుందన్నమాట. దేనికి ఇదంతా దేనికోసం అంటే కనుక, ఎవరైనా దోమని చంపితే ఎంత మజా వస్తుందో, పావుని చంపితే ఎంత మజా వస్తుందో, దానికి డబల్ మజా వస్తుంది మనిషిని చంపితే అని అయితే అతను చెప్తాడనమాట. అంటే పెళ్ళి అవుతుంది, 2 పిల్లలు కూడా ఉంటారు, కానీ ఈ పని కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకు అసలు దేని గురించి అంటే కనుక, కలం కావల్ మూవీ అనమాట. నిజంగా మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మతి పోతుందని అయితే చెప్పొచ్చు అనమాట. చూస్తూ ఉంటే కనుక ఆ ట్విస్ట్లు కానీ, లేదు అంటే లాస్ట్లో పట్టుకునే విధానం కానీ, ఈ మూవీలో విలన్ హీరో అవుతాడు, హీరో విలన్ అవుతాడు. అదేంటి అంటే కనుక చూసిన వాళ్ళకి అర్థమవుతుందనమాట. జైలర్ మూవీలో విలన్గా ఉంటాడు కదా, ఇదంతా ఫేకు అని చెప్తాడు డైలాగు. ఆయన ఇందులో స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా అయితే వస్తాడు ఒక కేసు మీద. మమ్ముట్టి గారు ఇందులో ఉంటారు. అది కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు క్యారెక్టరైజేషను. అంటే ఒకవైపు విలన్ క్యారెక్టర్ని హీరోగా చూపించడం, హీరో క్యారెక్టర్ని విలన్గా చూపించడం, డైరెక్టర్ టాలెంట్ అని అయితే చెప్పచ్చు. మరి అంతమందిని చంపుతున్న వ్యక్తి ఎలా దొరికాడు, చివరికి ఎలా పట్టుకోగలిగారు, తన మీద డౌట్ రాకుండా ఇంతమందిని ఎలా అతను ట్రాప్ చేశాడు, ఇదంతా కూడా చూపిస్తారనమాట. అందులోనూ ట్రాప్ చేసే విధానం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఎవరినైతే టార్గెట్ చేస్తాడో వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, చూసే చూపులు కానీ అన్నీ కూడా వాళ్ళని మాయలో పడేసేలాగే ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఒకానొక టైంలో మనకు చాలా ఎమోషనల్గా కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక లేడీ వాళ్ళ కూతురు అలాగే తన భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి అయితే ఇతనికి కనెక్ట్ అవుతారు. కానీ తను ఏదైతే అనుకుంటున్నాడో అది చేసేసిన తర్వాత ఈవిని చంపేద్దామని అయితే చూస్తాడు. మరి లాస్ట్లో ఎలా సేవ్ అయింది, ఆ పాప అనాథ అవ్వకుండా ఎలా బ్రతికింది, ఇవన్నీ కూడా ఇందులో చూపిస్తారు. మూవీ చాలా బాగుంది, చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. సోనీ లివ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.